గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా మకరందం. మనం భగవద్గీతని గీత లేదా గీతా మకరందం అని కూడా పిలుస్తాము. అసలు ఈ వీడియోలో మనం భగవద్గీత ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ మన జీవితాన్ని మార్చగలిగే శక్తి మాత్రం కేవలం ఒక ఏకైక గ్రంథానికి మాత్రమే ఉంది. అదే ఈ అద్భుతమైన భగవద్గీత. ఇప్పుడు నేను చెప్పే కొన్ని సందేహాలు ఈ ప్రతి ఒక్క మనిషికి ఒకానొక టైంలో అనిపించే ఉంటాయి. అసలు నేను చేస్తున్న పని కరెక్టేనా అని ఎప్పుడైనా అనిపించిందా? గీత చెప్తుంది, ధర్మంతో కూడిన చేసిన కర్మ ఎప్పటికీ తప్పు కానే కాదు అని. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు రిజల్ట్ రావడం లేదు అని. గీత చెప్తుంది, కొన్నిసార్లు ఫలితం ఆలస్యం కావచ్చు కానీ నువ్వు పడిన కష్టం మాత్రం వృధా కానే కాదు అని. ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? బాధలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు అని. కానీ గీత చెప్తుంది, నువ్వు ధర్మం వైపు ఉన్నప్పుడు నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నీకెప్పుడు దేవుడు తోడు ఉంటాడు, నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివి కాదు అని. ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు మనలో ఉంటాయి. లైఫ్ పైన ఒక క్లారిటీ లేదా, కోపాన్ని, ఓవర్ థింకింగ్ని, స్ట్రెస్ని కంట్రోల్ చేయలేకపోతున్నావా, అసలు ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలో అర్థం అవ్వడం లేదా, అసలు రియల్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో తలెత్తుతూనే ఉంటాయి. కానీ వాటికి కొన్ని సమాధానాలు మాత్రమే మన దగ్గర ఉంటాయి. అలాంటి సమయంలో మనకు దారి చూపించే మార్గమే ఈ ఏకైక గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీత ఏం చేస్తుంది, అసలు ఒక మనిషిగా ఎలా నిన్ను మార్చగలుగుతుంది అంటే, ఉన్నవాడికి ధైర్యాన్ని ఇస్తుంది, కన్ఫ్యూజన్లో ఉన్నవాడికి క్లారిటీ ఇస్తుంది, బాధలో ఉన్నవాడికి జీవితం పైన ఒక ఆశ కల్పిస్తుంది. అందుకే ఈ భగవద్గీత మన జీవితంలో తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు ఇవన్నీ ఏం కొత్త సమస్యలేం కాదు. ఇవన్నీ అర్జున్కి వచ్చిన సమస్యలే. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధ భూమిలో సందేహంలో సతమతమవుతున్న అర్జునుడికి దేవుళ్ళకే దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన జీవిత సత్యాలే ఈ భగవద్గీత. అసలు భగవద్గీత ఏం చెప్పాలనుకుంటుంది, అసలు కర్మ అంటే ఏంటి, ఫలాపేక్ష అంటే ఏంటి, అసలు కోపాన్ని, భయాన్ని ఎలా విడిచిపెట్టాలి, బాధలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ఇట్లాంటి ఎన్నో మన జీవితంలో మన లోపల మనం యుద్ధం చేస్తున్న ఎన్నో ప్రశ్నలకి మనకు ఈ భగవద్గీత అనేది ఒక దారి చూపిస్తుంది అనే చెప్పొచ్చు. అసలు ఈ భగవద్గీత ఎలా చెప్పబడింది, ఇది టోటల్గా 18 చాప్టర్స్గా డివైడ్ చేశారు. వాటిని మనం 18 అధ్యాయాలు అని అంటాము. టోటల్గా 700 శ్లోకాస్ ఉన్నాయి ఈ భగవద్గీతలో. నేను కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క శ్లోకాన్ని పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క జీవిత పాఠం. అసలు ఈ శ్లోకం మనకి ఏం చెప్పాలనుకుంటుంది, మన లోపల జరిగే యుద్ధానికి, మనలో ఉన్న సందేహాలకి ఈ శ్లోకం ద్వారా మనం డే టు డే లైఫ్లో రియల్ లైఫ్ సినారియోస్ని చూస్తూ మనం మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, ఇంకా ఎలా బెటర్గా చేసుకోవచ్చు అనేసి నేను ఈ భగవద్గీత శ్లోకాస్ని కంటెంట్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మనలో చాలామందికి భగవద్గీత చదవాలని ఉంటుంది, చాలా ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది. కానీ మనకున్న బిజీ లైఫ్ స్కెడ్యూల్ వల్లనో, టైం లేకపోవడం వల్లనో, లైక్ వేరే రీజన్స్ వల్ల మనం చదవలేకపోతుంటాం. అలాంటి వారి కోసం నేను చదివి నాకు యూస్ఫుల్ అనిపించిన కంటెంట్ని, మన జీవితంలో జరిగే విషయాల్ని మనం ఎలా మార్చుకోవచ్చు, మన లైఫ్ని ఇంకా ఎలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనే దానికోసమే నేను ఈ భగవద్గీత సిరీస్ని పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా మీ లైఫ్లో శాంతి, స్థిరత్వం, స్పష్టత ఇవన్నీ కావాలని అనుకుంటే, దట్ మీన్స్ పీస్, క్లారిటీ అండ్ మెంటల్ స్టెబిలిటీ, జాయిన్ దిస్ స్పిరిచువల్ జర్నీ విత్ మీ, లైక్ టు మేక్ యువర్ life better and happy ever before. So please, if you feel this content is worthy and if it is really helping, then please like, comment, subscribe and for more videos to reach more people.